गौरी देवी जय मंगल गौरी देवी दयजूडुमु तल्लनि तल्ली जय मंगल गौरी देवी कोलिते वारिकी कोरतलु लेवु कलिगिन बाधलु तोलगजेयु कापुरमांदुन कलतलु रावु कम्मनि दीवनलिम्म अम्मा जय मंगल गौरी देवी दयजूडुमु तल्लनि तल्ली जय मंगल गौरी देवी। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ మంగళవారం. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, అలాగే ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుక్ల పంచమి, రాత్రి 12:48 వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి 8:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహరాశిలోను, కుజుడు కన్యారాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారికి ఉద్యోగ స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మనసులో ఎటువంటి ఆలోచన చేసినా దానికి తగినట్టుగా మీకు ప్రతిఫలం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలగటం లేదా ఇతరుల జోక్యం వలన కొంత మీరు ధనాన్ని నష్టపోయే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. బంధువర్గీయుల ఒక సలహాలు సూచనలు పాటించటం వలన స్థిరాస్తి విషయాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కొంత మీకు మానసిక వేదన కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళ గౌరిని ఎర్రని మందారాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదన చేయటం వలన ఆర్థికంగా వీరికి ప్రయోజనం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు వీరు ఆశించిన విధంగా చక్కటి మార్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా వీరు ఎక్కువగా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సమస్యలు ఎటువంటివి ఉన్నా వాటికి పరిష్కారం అనేది వెతికే అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి సూచిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి కూడా శ్రమకి తగిన ఫలితం లభించటం, అలాగే వారి ప్రతిభా పాఠవాలను గుర్తించటం, దీంతో పాటు వారు కనుక ఎటువంటి నూతన కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తున్నా దానికి సంబంధించి చక్కటి మార్గాలు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళ గౌరిని ఎర్రని గులాబీలతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలత, మీ శ్రమకు తగిన ఫలితం లభించటం, నలుగురు మీ మాటని వినటం, మెచ్చటం, అలాగే మీరు అనుకున్న విధంగా వారి ప్రవర్తన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువర్గీయుల సలహాలు సూచనలు పాటించటం వలన ఆర్థికంగా అభివృద్ధి అనేది మీకు గోచరిస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఖర్చులు విపరీతంగా ఉండటం, పాత బకాయిలు తీర్చాలి అని చెప్పి ఒత్తిడి కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. వీటన్నిటితో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా కోరుకున్న విధంగా విద్యలో పురోగతి అనేది సూచిస్తోంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళ గౌరిని నందివర్ధనాలతోటి పూజించి పెరుగన్నం నివేదన చేయటం వలన వివాహ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆ సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే నూతన వస్తు వాహనాల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఆర్థిక అనుకూలత, ఇంకా ముఖ్యంగా సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళ గౌరిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన ఆరోగ్యం చేకూరటంతో పాటు రుణ బాధలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలతో పాటు ప్రతి విషయంలోనూ కూడా జాప్యం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ప్రతి చోట కూడా నిరాశ నిస్పృహ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఆశించిన విధంగా ఫలితాలు లభించట్లేదనే నిరాశ మాత్రం వీరిలో కొంతవరకు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తారు. పాత రుణాలు తీర్చడం కోసం అని చెప్పి కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీకు ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళగౌరిని చేమంతులతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన కోర్టు విషయాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికమైన విషయాలలో అనుకూలత చేకూరుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటుగా ఇతర వృత్తులలో ఉన్నవారికి, ఉద్యోగాలలో ఉన్నవారికి, వ్యాపారస్తులకి కూడా ప్రయాణాలు అధికంగా ఉండటం, ప్రయాణాల వలన శారీరకంగా వీరికి బడలిక ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు సానుకూలంగా పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా మీలో గోచరిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు గనక ఉద్యోగ రీత్యా మార్పులు చేర్పులు కోరుకుంటున్నా అందులో ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, అలాగే స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నా అందులో కూడా సానుకూలత లేకపోవటం మీకు ఇబ్బందిని, నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ, అలాగే ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నారో వారికి ఈ రోజు మాత్రం ఆశించిన విధంగా ఫలితం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళగౌరిని బిల్వదళాలతోటి పూజించి శాకాన్నం నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, సంతానాభివృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీంతో పాటు
ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంతవరకు మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థికంగా అభివృద్ధి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. అలాగే వారి విద్య గురించి కూడా కొంతవరకు మీరు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను కనబరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ రోజు లాభాలు అంతగా అందే అవకాశాలు గోచరించటం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనిపించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం కోపావేశాలను నిగ్రహించుకోవాలి. పట్టుదలతోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సానుకూలంగా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా మీరు ఆశించిన విధంగా మీకు పురోగతి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరిని కనకాంబరాలతోటి పూజించి నువ్వుల అన్నం నివేదన చేయటం వలన అనారోగ్య పరిస్థితులని అధిగమిస్తారు. అలాగే ఆర్థికంగా వీరికి పురోగతి లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు స్థిరాస్తుల విషయంలో అనుకూలత, సానుకూలత గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్న విధంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, అలాగే మీ ప్రతిభా పాఠవాలను గుర్తించటం, దీంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలోనూ ఐటీ రంగాలలో ఉన్న వారికి కూడా కొంతవరకు సానుకూలమైన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, కోరుకున్న విధంగా అడ్మిషన్లు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, సానుకూలత, ఆర్థికాభివృద్ధి, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశము, వీరు కోరుకుంటున్న విధంగా వీరి జీవితం అనేది గడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరిని సన్నజాజులతోటి పూజించి కొబ్బరి అన్నం నివేదన చేయటం వలన సంతానాభివృద్ధి కలగటం, సంతానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలతతో పాటు ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. మొక్కుబడులు లాంటివి ఏమైనా ఉంటే అవి ఈ రోజు గనక మీరు తీర్చుకుంటే మీకు మంచి సత్ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఈరోజు మీకు అదృష్టం అనేది వరిస్తుందని చెప్పాలి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో మాత్రం సానుకూలత అనేది గోచరించటం లేదు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు మాత్రం మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు లేదా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనుర్రాశి వారు మంగళగౌరిని పారిజాతాలతోటి పూజించి పొంగలి నివేదన చేయటం వలన కుటుంబ సభ్యుల మధ్యన వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికంగాను అలాగే ఉద్యోగ వ్యాపార పరంగానూ కూడా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. చెయ్యని పనులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులు అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన ఆర్థికంగా ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవటం, మాట పట్టింపులు రావటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, దీని వలన స్థిరాస్తులకి సంబంధించి కూడా నష్టపోయే అవకాశాలుంటాయని గ్రహించాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు మంగళగౌరిని మల్లెపువ్వులతోటి పూజించి భక్ష్యాలు నివేదన చేయటం వలన ప్రతి విషయంలోనూ వీరికి సానుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య
8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత ఉండటం, ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, అలాగే మీరు కోరుకున్న విధంగా కోర్టుకి సంబంధించిన తీర్పు రాకపోవటం కూడా మీకు మనోవేదన కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. వీటన్నిటితో పాటు పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీపైన ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక స్థిరాస్తులకి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారికి ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయని మాత్రం గ్రహించాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళగౌరిని ఎర్రని మందారాలతోటి పూజించి పెసర గారెలు నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, సంతానాభివృద్ధి, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేవనే నిరాశ మాత్రం వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయని గ్రహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా శ్రమ అధికంగా ఉంటుందని గ్రహించాలి. నూతన ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే నూతన వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళగౌరిని మల్లె పువ్వులతోటి ఆరాధన చేసి లడ్డూలు నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధితో పాటుగా అనారోగ్య సమస్యలు తొలగిపోవటం, ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మంగళవారం సందర్భంగా మహిళామణులందరూ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆవు నెయ్యి వీటన్నిటిలో మంగళగౌరీదేవి ఉంటుంది. మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులందరూ కూడా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు వెలిగించుకోవాలి. మంగళగౌరీ వ్రతాన్ని వివాహమైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆచరించాలి. ప్రతి సంవత్సరము కూడా పిండి దీపాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం 5, తర్వాత సంవత్సరం 10, ఇలా సంవత్సరానికి 5 చొప్పున పిండి దీపాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అలాగే ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు కూడా మొదటి సంవత్సరం మంగళవారం 5 ముత్తైదువులకి, రెండవ సంవత్సరం 10 మంది ముత్తైదువులకి, ఇలా 5 చొప్పున సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు బుట్ట వాయినం ఇచ్చినట్లయితే మంగళగౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామ జయం. శ్రావణ మాసానికి సర్పముల ఆరాధనకు అవినాభావ సంబంధం. శ్రావణ మాసంలో చవితి తిథి నాగ చతుర్థి అనే పేరిట ప్రసిద్ధి. పంచమి గరుడ పంచమి అనే పేరిట ఒక ప్రత్యేకమైన వ్రతంగా కూడా ప్రాచీన వ్రత గ్రంథాలు తెలియజేస్తాయి. గరుడ పంచమి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథికి మరి ఒక పేరు. శ్రావణ మాసం పౌర్ణిమ నాడు కూడా నాగ బలి అనేటటువంటి పేరిట నాగులను పూజించాలి. నాగులు ఉండే నివాస స్థానమైన పుట్ట వద్దకు వెళ్ళి జొన్న పేలాలు, వరి పేలాలను అర్పించాలి. శ్రావణ మాసంతో ప్రారంభం అయ్యేటటువంటి ఈ నాగుల ఆరాధన కార్తీక మాసం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గరుడ పంచమి నాడు ఏ విధమైన నియమాలు పాటిస్తే శ్రావణ మాసం
సిరి మాసంగా మారి వాస్తుపరమైన దోషాలను తొలగించి అఖండమైన లక్ష్మీ వైభవాన్ని అలాగే అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది. ఇలా ఆలోచించేటటువంటి నేపథ్యంలో గరుడ పంచమి నాడు జీమూత వాహనుడి కథను స్మరించుకోవాలి అని మన వ్రత గ్రంథాలు తెలియజేస్తూ ఉంటాయి. గరుత్మంతుడు ఈ సర్పములకు ప్రధానంగా శత్రువు. పంచమి తిథికి నాగపంచమి అన్న పేరిట కొన్ని ప్రాంతాలలో పేరు ఉండగా మరికొన్ని ప్రాంతాలలో గరుడ పంచమి అన్న పేరిట ప్రసిద్ధంగా ఈ తిథిని మనవారు ఏర్పాటు చేశారు. నాగపంచమి గరుడ పంచమిగా ఎలా మారింది అని చెప్పడమే ఈ వృత్తాంతంలో ఉద్దేశ్యం. ఒకానొక సమయంలో గరుత్మంతుడు కనిపించే ప్రతి సర్పాన్ని ఆహారంగా మార్చుకునేటటువంటి నేపథ్యంలో ఆ సర్పములన్నీ కూడా కలిసి గరుత్మంతుడితో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక సర్పాన్ని మాత్రమే భక్షించే విధంగా ఆ ఒప్పందం ఫలితం మేరకు ఒక రోజున ఒక సర్పం అలా వెళుతూ ఉండగా దయాళువు అయిన ఈ జీమూత వాహనుడు ఆ సర్పాన్ని రక్షించే నిమిత్తమై ఆ సర్పానికి చెందినటువంటి వస్త్రాన్ని శేష వినియోగపరమైనటువంటి భారాన్ని తన భుజం మీద వేసుకొని కొండపైన చేరాడు. గరుత్మంతుడు తనను పొడచి తింటూ ఉంటే కూడా మౌనంగా సహించాడు. కొద్ది సమయం తర్వాత ఆ గరుత్మంతుడు జీమూత వాహనుడిని గుర్తించి ఇతడు సర్పం కాదు అని గ్రహించిన అనంతరం అతడిలో ఉండేటటువంటి జీవ దయకు కరుణా సముద్ర సంబంధితమైన గుణానికి పరమానంద భరితుడై ఏం కావాలి కోరుకో అని అనగా నాగజాతిని ఈ భక్షణ నుంచి మినహాయించవలసింది అంటూ జీమూత వాహనుడు కోరుకున్నాడు. అందరి క్షేమాన్ని కోరుకోవాలి. శ్రావణ మాసం లక్ష్మీప్రదమైన మాసం. ఈ లక్ష్మీ అనుగ్రహం మనకు మాత్రమే కాకుండా అందరికీ లభించాలి, అందరూ మహదానందంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో గరుడ పంచమిని ప్రాచీనులు ఒక వ్రతంగా ఏర్పాటు చేశారు. ఈ రోజున ఇల్లాలు ఉపవాస వ్రతాన్ని పాటించి చిమ్మిలి సిద్ధం చేసి ఆ చిమ్మిలిని ఇంటిల్లిపాదికి అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి ఇతర మహిళలకు వాయనంగా అందించాలి. జీమూత వాహనుడి కథను చిన్నారి బాలబాలికలకు చెప్పడం ద్వారా కూడా తెలిసి తెలియక వారు చేసేటటువంటి అనేక దోషాల నుంచి వారందరినీ కాపాడిన వారు అవుతారు. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రావణ మాసాన్ని సిరి సంపదల మాసంగా మార్చుకుందాం. వాస్తుపరమైన దోషాలను సత్సాంగత్యంతో సత్సంగాలను నిర్వహిస్తూ మార్చుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయ.